కొత్త జిల్లాల ఏర్పాటు సబ్ కమిటీ ప్రతిపాదనలపై ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతోంది. సమావేశానికి అన్ని పార్టీల నుంచి ఇద్దరిద్దరు నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ తరపున కేకే నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, బట్టి విక్రమార్క, టీడీపీ నుంచి ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సిపిఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సిపిఐ తరపున చాడ పల్లా వెంకటరెడ్డి, ఎంఐఎం నుంచి పాషా కాద్రి, జాఫ్రిన్, బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి హాజరయ్యారు. సబ్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. కొత్తగా 16 జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల గురించి అఖిలపక్ష సమావేశం చర్చించనుంది. ఆ తర్వాత జరగనున్న కేబినెట్ మీటింగ్ లో ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులుంటే చేసి ఎల్లుండి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది సర్కార్. దసరా నాటికి కొత్త జిల్లాల్లో పరిపాలన సాగేలా ప్రణాళికలు రచిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు సబ్ కమిటీ ప్రతిపాదనలపై ఆల్ పార్టీ మీట్ జరుగుతోంది. సమావేశానికి అన్ని పార్టీల నుంచి ఇద్దరిద్దరు నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ తరపున కేకే నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, బట్టి విక్రమార్క, టీడీపీ నుంచి ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సిపిఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సిపిఐ తరపున చాడ పల్లా వెంకటరెడ్డి, ఎంఐఎం నుంచి పాషా కాద్రి, జాఫ్రిన్, బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి హాజరయ్యారు. సబ్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. కొత్తగా 16 జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల గురించి అఖిలపక్ష సమావేశం చర్చించనుంది. ఆ తర్వాత జరగనున్న కేబినెట్ మీట్ లో ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులుంటే చేసి ఎల్లుండి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది సర్కార్. దసరా నాటికి కొత్త జిల్లాలో పరిపాలన సాగేలా ప్రణాళికలు రచిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు సబ్ కమిటీ ప్రతిపాదనలపై ఆల్ పార్టీ మీట్ జరుగుతోంది. సమావేశానికి అన్ని పార్టీల నుంచి ఇద్దరిద్దరు నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ తరపున కేకే నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ, బట్టి విక్రమార్క, టీడీపీ నుంచి ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సిపిఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సిపిఐ తరపున చాడ పల్లా వెంకటరెడ్డి, ఎంఐఎం నుంచి పాషా కాద్రి, జాఫ్రిన్, బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి హాజరయ్యారు. సబ్ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. కొత్తగా 16 జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల గురించి అఖిలపక్ష సమావేశం చర్చించనుంది. ఆ తర్వాత జరగనున్న కేబినెట్ మీట్ లో ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులుంటే చేసి ఎల్లుండి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది సర్కార్. దసరా నాటికి కొత్త జిల్లాలో పరిపాలన సాగేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇదే అంశంపై అప్డేట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అఖిలపక్ష నేతలు ఏ విషయాలు సర్కార్ దృష్టికి తేబోతున్నారు? స్పందన కొద్దిసేపటి క్రితమే అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 7 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరిద్దరు ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, సిఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పక్షాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం సలహాలు, సూచనలను, ప్రతిపాదనలు తీసుకోవాలని చెప్పి భావించింది. దీనిలో భాగంగానే 7 పార్టీలకు ఒక్కొక్క ఇద్దరు సభ్యులను రావాలని చెప్పి ఆహ్వానించారు. ప్రస్తుతం అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల యొక్క స్టాండ్ను సీఎం కేసీఆర్కు వివరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో జిల్లాలు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అవి కూడా మీరు జిల్లాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ను అడుగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. దీంతో పాటు కొన్ని ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ముందు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాలన్నిటి మీద చర్చ జరుగుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జిల్లాలు చేస్తుంది, దాని యొక్క ఆవశ్యకత ఏంటిది, పరిపాలన
ఈజీగా ఉండేందుకు ఎలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా ఆయన ప్రసంగించారు. వీటి తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మిగతా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ ప్రతినిధులందరూ కూడా తమ అభిప్రాయాలను కాసేపట్లో చెప్పనున్నారు. చాలామంది కూడా మనం సి బ్లాక్లోకి వెళ్తున్నప్పుడు ఈ విషయాలు మాట్లాడినప్పుడు చాలామంది కొన్ని జిల్లాలను చేయకుండా రాజకీయంగానే జిల్లాలు చేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వివరిస్తాం. నిజంగా ప్రజలు కోరుకున్న ప్రాంతాలని జిల్లా చేయాలి తప్ప రాజకీయ నాయకుల కోసం జిల్లా చేయడం కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తామని చెప్పారు. మొత్తంగా ఇప్పటికే అటు జనగామ కావచ్చు, అదేవిధంగా సిరిసిల్ల కావచ్చు, మిగతా గద్వాల కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ములుగుతో పాటు మిగతా కొన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో కీలకంగా నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే దీనిపై ఏమైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి స్థానికంగా ప్రజలు భావిస్తున్నారు. ఒక పక్క ఆందోళన, మరొక పక్క ఆల్ పార్టీ మీటింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. ఏ ప్రాంతాల నుంచి మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చేటువంటి సలహాలు సూచనలను మీరు చెప్తున్నారన్నటువంటి విషయాలు కూడా ప్రభుత్వం వారిని ప్రశ్నిస్తుంది. మొత్తంగా తీసుకున్నటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎన్ని జిల్లాలు చేయబోతుంది అనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి వారి సలహాలు సూచనలు ప్రతిపాదనలు తీసుకుంటారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశం ఉంటుంది 4:30 గంటలకు. ఈ కేబినెట్ సమావేశంలో ఈ కొత్త జిల్లాలకు సంబంధించి 17 కొత్త జిల్లాలకు సంబంధించి ఆమోదం తెలుపుతుంది. దీంతోపాటు రెవెన్యూ డివిజన్ల విషయానికి వస్తే దాదాపుగా 14 రెవెన్యూ డివిజన్లు పెరుగుతున్నాయి. పాత 44 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 58 రెవెన్యూ డివిజన్లు కాబోతున్నాయి. ఇక్కడ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయనేది సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది. ఇంకొక వైపు 74 కొత్తగా మండలాలు పెరుగుతున్నాయి. ఈ 74 మండలాలకు సంబంధించి కూడా ఏమైనా సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా అనేటువంటి విషయాల మీద కూడా ఈరోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 17 కొత్త జిల్లాలు, అదేవిధంగా 74 కొత్త మండలాలు, 14 రెవెన్యూ డివిజన్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఇంకా కొత్త జిల్లాలు పెరిగే అవకాశం లేదన్నటువంటి అభిప్రాయాన్ని అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆల్ పార్టీ నేతలు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకున్న ముఖ్యమంత్రి మరి ఏమైనా మార్పులు చేస్తారో చూడాలి. మొత్తంగా కేబినెట్ సమావేశం తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వస్తుంది. ఆల్ పార్టీ నాయకుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లుబెట్టి విక్రమార్క, అదేవిధంగా షబ్బీర్ అలీ, టీడీపీ నుంచి ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, సిపిఎం పార్టీ నుంచి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి అటెండ్ అయ్యారు. ఇక సిపిఐ నుంచి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి నిరంజన్ రెడ్డి, కేకే సీనియర్ నేత కేకే కూడా అటెండ్ అయ్యారు. ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీతో పాటు మరొక ఎమ్మెల్సీ జాఫ్రీ అటెండ్ అయ్యారు. బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి, మొత్తం కూడా 7 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అటెండ్ అయ్యారు. మొత్తం 14 మందితో ఆల్ పార్టీ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్నారు. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వీరు ఎలాంటి నిర్ణయాలు చెప్పారు, ఎలాంటి ప్రతిపాదనలు ఇచ్చారనేది మీటింగ్ తర్వాత తెలిసేటువంటి అవకాశం. వారు మీడియాతో కూడా మాట్లాడతారు. సాయంత్రం 4:30 గంటల కేబినెట్ సమావేశం అవుతుంది. దాదాపుగా 6:30-7 గంటల ప్రాంతాల వరకు ఈ కేబినెట్ సమావేశం ముగిస్తే తర్వాత ఎవరైనా ఒక మంత్రి దీనికి సంబంధించినటువంటి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్ని జిల్లాలను ప్రకటించబోతుంది, ఎప్పుడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది అనేటువంటి అంశాల మీద క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. స్పందన. రైట్ శ్రీనివాస్, చెప్పండి, మరి కొత్త జిల్లాల విషయాల ఎంపికలు సర్కార్ వర్షన్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పటి వరకు అయితే దాదాపుగా 17 జిల్లాలు అనేది 14 జిల్లాల వరకే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి నిర్ణయం తీసుకుంటూ వస్తుంది. కానీ 3 జిల్లాలు పెంచేసరికి ఇంకా కొన్ని జిల్లాలు పెంచేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ప్రజలు తమ ప్రాంతాన్ని జిల్లా చేయాలి అనేటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కావచ్చు, మొత్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సిరిసిల్లలో కావచ్చు, అదేవిధంగా జనగాంలో కావచ్చు, తర్వాత గద్వాలలో కావచ్చు, మిగతా కొన్ని ప్రాంతం ములుగులో కావచ్చు, వీటన్ని చోట్ల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపు క్రితము సెక్రటేరియట్ ముందు కూడా సిరిసిల్లను జిల్లా చేయాలని చెప్పి కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. ఓవరాల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని జిల్లాలను చేసేందుకు సిద్ధంగా లేదన్నటువంటి అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. సీసీఎల్ అధికారులను అడిగినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు. కాకపోతే కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆల్ పార్టీలో ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కావచ్చు, లేదంటే కొన్ని మండలాలు కొన్ని నియోజకవర్గాల్లో కలపడం కావచ్చు, ఇట్లాంటి అంశాలను మాత్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొత్త జిల్లాలను ఇంకా పెంచేటువంటి అవకాశం లేదన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఖచ్చితమైనటువంటి ఫలానా ప్రాంతాన్ని జిల్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి ఖచ్చితంగా సూచిస్తే నిజంగానే ఆ వెసులుబాటు ఉంటే చేసిన ఆశ్చర్యం వ్యక్తం లేదనేది మిగతా రాజకీయ పార్టీలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు జరిగేటువంటి సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి
పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు తీసుకోవడం, దాని మీద చర్చించడం, వారికి ప్రభుత్వం ఏం చేయబోతుందో అనేటువంటి విషయాలు చెప్పడం, తర్వాత కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 22వ తారీఖున డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. సెప్టెంబర్ 22, 23 నాటికి కొత్త జిల్లాలు ఏముంటాయి, ఏ జిల్లాలో ఏ మండలం కలుస్తుంది, ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంటుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. తర్వాత అక్టోబర్ 11 నుంచి కొత్త జిల్లాల పరిపాలనా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశంలో కూడా మొత్తం ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వస్తాయి. దీంతోపాటు జోనల్ వ్యవస్థ కూడా రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీన్ని టేబుల్ ఐటమ్గా చర్చించబోతుంది. దీంతోపాటు లీగల్గా కూడా కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలంటే ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఆ తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి రద్దు చేసే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై కూడా లీగల్గా కొన్ని ఏమన్నా సమస్యలు వస్తాయనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు అనేది చాలా కీలకంగా మారింది. ఒక్కొక్క జిల్లాకు 220 మంది ఉద్యోగులను నియమించాల్సి ఉంది. అవసరమైతే అవుట్సోర్సింగ్ ద్వారా కొత్త జిల్లాల యొక్క ప్రక్రియ కూడా అంటే అక్కడ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని చూస్తుంది. మొత్తంగా రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దారులను, వీళ్ళందరినీ డిప్యూటీ కలెక్టర్లను కూడా మొత్తంగా జిల్లా యంత్రాంగంలో పరిపాలనకు సంబంధించినటువంటి వీరిని ఉపయోగించుకోవాలనేటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.